విగ్రహ దగ్గర పరీక్షిస్తాడు. కాశీకి తీసుకొచ్చేంత వరకు ఆయన, కాశీకి తీసుకొచ్చామా ఇక వీడు నా బిడ్డ, నాలో కలుపుకుంటాం. అయితే ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే ఆయన మనల్ని ఇంకా పరీక్షించాడు. మనల్ని పరీక్షించేది ఎవరంటే మన పూర్వజన్మ పాప పుణ్యాలు, మన ప్రారంధాలు కొన్ని ఉంటాయి. ఆ ప్రారంధాలు ఏం చేస్తాయంటే ఎక్కడో కొన్ని ఉంటాయి, అర్థమవుతుందా? ఆ కొన్ని ఏం చేస్తాయంటే ఇంత దూరం వచ్చినప్పటికీ అవి గీరుతూ ఉంటాయి మనల్ని. అంటే మీకు అర్థం అవ్వాలంటే క్షమించాలి. మీరు ఏదన్నా ఒక గవర్నమెంట్ అప్లికేషన్ ఒకటి ఫిలప్ చేస్తారనుకోండి, దానిలో ఒక 4-5 ఆఫీసర్లు సంతకాలు పెట్టాలనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, దీనిలో ఈ పేరు తప్పు ఉందండి, లేకపోతే ఈ ఆధార్ కార్డులో ఇది తప్పు ఉందండి, దానిలో అది తప్పు ఉందండి అని మనం 100 సార్లు తిప్పుతారు వాళ్ళు. అవునా? అప్పుడు మనకి ఎక్కడైనా ఆనందం కలుగుతూ ఉంటుంది. అది అంటే దీని అర్థం ఏమిటంటే మనం కాశీ వచ్చినప్పటికీ కూడా మన ప్రారంభం ఏం చేస్తుందంటే మనల్ని లాగుతూ ఉంటుంది వెనక్కో ముందుకు. డబ్బు మీద మోహం కలుగుతూ ఉంటుంది, లేదా ఇంక మిగతా వదిలేసిన వాటి మీద మోహం కలుగుతూ ఉంటుంది, లేదా ఇక్కడ ఎవరైనా గొప్ప వాళ్ళు వచ్చి వాళ్ళు చాలా ఆనందమైన స్థితిలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఉన్నారే మేము లేవే అన్న దానిలోకి వెళ్తుంది. వీటిలో మనం ఇరుక్కుంటాం మళ్ళా. కానీ విశ్వనాథుడు మాత్రం కాశీలో ఉన్నవాడిని పరీక్షించాడు. ఎందుకంటే నేను ప్రత్యేకంగా చూశాను. అంటే ఈ కాంచీపురంలో ఈయన అనుకుంటున్నాడు, ఎవరు? శివశర్మ. కాంచీపురంలో మనకి ఉజ్జయినిలో చెప్పాడు చాలా మహాశివలింగాలు ఉన్నాయి, కాశీలో కొన్ని వేల శివలింగాలు ఉన్నాయి. మనకి ఉజ్జయినిలో చెప్పాడు హటకేశ్వర్ మహాదేవ్, తారకేశ్వర్ మహాదేవ్, మహాకాళేశ్వర్ మహాదేవ్, ఈ 3 శివలింగాలే 3 లోకాలను ఆక్రమించాయి అని చెప్పాడు. అయితే ఈయన ఈ కాంచీపురంలో ఆ దేవాలయంలో 1008 శివలింగాలు ఉన్నాయి. అంటే కాంచీపురంలో 1008 శివలింగాలు ఉపదేవాలయాలుగా ఉన్నాయట. అవన్నీ అంటే ఆ కాంచీపురం మన శరీరంలో కూడా ఉంటాయి. మన శరీరంలో కూడా ఎన్నో శివలింగాలు ఉంటాయి. నాకు తెలియదు, ఒక శివరాత్రి రోజు ఒక గురువు గారు 1008 దీపాలు వెలిగించారు ఒక మహాశివలింగ ఆకృతిలో. అలా చేసినప్పుడు నేను అడిగాను, ఏమిటి గురువు గారు ఇదంటే ఆయన చెప్పారు, మన శరీరంలో కూడా చాలా శివలింగాలు ఉన్నాయి, లెక్క వేసుకుంటే ఒక 1008 శివలింగాలు కనబడతాయి. అంటే మన మోకాలు ఇవన్నీ మీరు చూసారనుకోండి, ఈ బొనిపెలు, మన నవరంధ్రాలు, మన ముఖము ఇవన్నీ కూడా శివలింగాలే. అంటే మీరు నిజంగా అలా చూసుకుని ఆరాధించగలిగితే, ఒక మంత్రం కూడా ఉంది అనమాట. అంటే ఈ విధంగా మనము ఒక వేలుని పెట్టుకొని, అంటే చూడండి ఇలా ఈ యొక్క ఎడమ చెయ్యని మీరు ఇలా పెట్టి, ఈ యొక్క బొటన వేలు కానీ ఇలా పెట్టి మీరు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే మీరు సాక్షాత్ సైతిక లింగాన్ని కంటే కూడా, అంటే మనలో ఉన్న ఆత్మలింగానికి మీరు పూజ చేసిన ఫలితం వస్తుంది. కానీ అది సాధనలో రావాలి, ఊరికే పెట్టుకొని చేస్తే రాదు. అంటే ఈ విధంగా మీరు ఇలా 2 పెట్టారనుకోండి, అంటే ఇది పానపట్టం అయిపోతుంది. ఈ విధంగా ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, కొన్ని ముద్రలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు చెప్పగలరు. అంటే ఇలా పెట్టుకొని చేయగలిగితే సాక్షాత్ మహాదేవుని, అంటే మనలో ఉన్న ఆత్మని బయటకు తీసి మనం అభిషేకం చేసి ఫలితాన్ని, దానికి ఏమి అభిషేకం చేస్తున్నాం అంటే మన ప్రాణవాయువుతో అభిషేకం చేస్తున్నాం. ఎందుకంటే మనం దీన్ని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో ఉన్న ప్రాణంతో దానికి అభిషేకం చేస్తున్నాం. ఇది మహాలింగం. ఇది అనమాట. అంటే ఈ విధమైనటువంటి లింగాలు మన శరీరంలోనే ఉన్నాయి. అంటే ఈయనకి కాంచీపురం వెళ్ళేటప్పటికి నేనే ఒక మహాలింగాన్ని, నాలోనే ఎన్నో లింగాలు ఉన్నాయి. ఇందాక చూడండి, కంచిలో ఉన్నాయి, కాశీలో ఉన్నాయి అన్నాడు, అక్కడ చూస్తే ఉజ్జయినిలో ఉన్నాడు. కానీ కాంచీపురం వెళ్ళేటప్పటికి ఆయనలోనే నేనే ఒక శివలింగము, నాలోనే శివలింగములు ఉన్నాయి, నేనే భూతత్వాన్ని, నేనే యోగ ముద్ర ఇవ్వగలిగినటువంటి యోగ మాత అక్కడ ఉంది, ఆ మోక్ష విద్యను ఇవ్వగలిగినటువంటి అమ్మవారు అక్కడ ఉంది అన్న భ్రమలు కలుగుతున్నాయి ఆయనకి. ఎవరికి? శివశర్మకి. కాంచీపురం దేవాలయంలో ఉన్న మామిడి వృక్షం అనే ఒక వృక్షం ఉంది. అదంతా మీకు తెలుసు. అంటే ఆ అమ్మవారు చేసినటువంటి ఆ వృక్షము 4 కొమ్మలే ఉంటాయట. ఇప్పటికీ ఉంటుంది ఆ కొమ్మ, చూశాను నేను కూడా.
ఆ 4 కొమ్మలకి 4 వేదాలు ప్రతీక. ఒక్కొక్క కొమ్మ ఒక్కొక్క రకమైనటువంటి ఒక్కొక్క పొండే ఇస్తుందని విన్నాను నేను. మరి ఎక్కువ ఇస్తుంది తక్కువ నాకు తెలియదమ్మా, కానీ ఒక పొండే ఇస్తుందని విన్నాను. దాన్ని కూడా చాలా జాగ్రత్తగా చేస్తారు. అయితే ఎవరైనా బాగా సంతానం కావాలనుకున్న వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ పూజారిని, ఆ దేవస్థానం వాళ్ళని అడిగితే ఒకవేళ ఆ మామిడి పండుల అంత పండు వాళ్ళు ఇచ్చినప్పటికీ కూడా ఉత్తమ సంతానం కలుగుతుందంట వాళ్ళకి. కానీ అది దొరకడం కష్టం. కాంచీపురంలో ఏకాంబరేశ్వర మహాదేవ్ కొరకు సాక్షాత్ అమ్మవారు అక్కడ తపో కామాక్షిగా వెలిసింది. ఇలా చూడండి, ఎన్నో పర్యములు అమ్మవారు ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తుంది. ఈశ్వరుడి కోసం ఆవిడ చేయలేదు, ఆవిడే చేయలేదు. ఆయన వేరు కాదు, ఇద్దరు ఒకటే. మనకి నేర్పుతుంది అమ్మవారు. అరే మనము పడిపోతున్నాం, వీటిలో పడిపోతారు మీరందరూ, కాబట్టి మీరు చేస్తారో లేదో నాకు తెలియదు, నేను చేసి చూపిస్తాను ఇలా మా ఆయన్ని పొందడం అని అమ్మవారు పదే 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 ఎన్నిసార్లు చేస్తుందో ఆవిడ. కాబట్టి అలా చేస్తుంది. ఈ కాంచీపురంలో అంతకంటే గొప్ప విశేషం ఏంటంటే మనకు ఉన్నటువంటి 108 విష్ణు దివ్య క్షేత్రాలు ఉన్నాయి కదా. ఈ 108 దివ్య క్షేత్రాల్లో ఒక విష్ణు దేవాలయం అక్కడ ఉంది. ఎందుకు ఉందంటే ఈ యొక్క అమ్మవారు సైతిక లింగాన్ని పెట్టుకొని పూజ చేస్తుంది. ఈశ్వరుడు పరీక్షించదలుచుకున్నాడు. అలా పరీక్షించుకునదలిచినప్పుడు ఆ లింగం కరిగిపోతూ ఉంది, ఆ లింగం పడిపోతూ ఉంది, ఆ లింగం చేయడం కూడా కష్టమైపోయింది. అలాంటి సందర్భంలో సాక్షాత్ విష్ణుమూర్తి అంతటి వాడు ఇక్కడ క్షమించాలి. విష్ణుమూర్తి అంతటి వాడు ఒక ఉత్తమ బ్రాహ్మణుడి రూపాన్ని వేసుకొని, ఆయనకి తెలుసు ఆవిడికి తెలుసు, వచ్చి అమ్మ నాకు దాహం అవుతుంది, కొన్ని నీళ్లు ఇస్తారా అని అడుగుతారు. ఆ నీళ్లు ఆవిడిస్తుంది పాపం. ఎందుకంటే ఆ మట్టితో శివలింగం చేసుకోవాలని నీళ్లు తెచ్చుకుంటుంది కదా, ఆ నీళ్లు ఇస్తుంది. ఆ నీళ్ళు ఇచ్చాక ఆయన చూస్తూ ఉంటాడు, ఈయన అది చేయడం పడిపోవడం, చేయడం పడిపోవడం. అమ్మ నేను చేస్తాను శివలింగం అంటారు. అర్థమవుతుందా? అంటే ఆవిడ చేస్తూ ఉంటే ఈశ్వరుడు కరిగిపోతూ ఉంటాడు, కావాలనే కరిగిపోతుంటాడు. మా ఆవిడ చేతులు కదా, మా ఆవిడ ఇంకా చేస్తుందిలే. అర్థమవుతుందా? కొంచెం పోలే, కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది మా ఆవిడకి అనుకుంటాడు. కానీ సాక్షాత్తు అలా మీరు క్షమించాలి. ఒక నమస్కారం పెట్టింది ఇప్పుడు నాకు, మీ అందరికన్నా పరదేవత అమ్మ ఇక్కడ. సాక్షాత్తు ఇప్పుడు నాకు ఒక నమస్కారం పెట్టిందాక నాకు కంచి కామాక్షే పెట్టిందన్న ఇదిగా అనిపించింది. ఎప్పుడు లేదు, నాకు అనిపించింది. మీరన్నా అటు ఇటు చూస్తున్నారు, తను చక్కగా అలా అలా ఊగుతూ వింటుందంటే నిజంగా పరదేవత. అలా ఈ అమ్మవారు ఇక్కడ ఈ కాంచీపురంలో ఈ యొక్క విష్ణుమూర్తి ఏం చేశాడంటే, అంటే ఇప్పుడు అమ్మవారి దగ్గర నీళ్లు పుచ్చుకున్నాడు కదా, ఈ నీళ్లు పుచ్చుకునేదానికి అమ్మ నేను చేసి పెడతా అన్నాడు. అంటే మనము భగవంతుడికి ఇచ్చేటువంటి పండో ఫలమో తులమో భక్తో ఇవి మన ఆపత్కాలంలో కాపాడుతాయి మనం. అంతే తప్ప మనం ఇస్తున్నాం కదా మీరు ఇవ్వాలనుకోకూడదు. ఇంకొకటి, ఏ బంధము లేకపోతే కూడా ఈశ్వరుడు ఒప్పుకోడు. అర్థమవుతుందా? ఎందుకంటే ఏదో ఒకటి ఉండాలి అక్కడ కారణం. ఎందుకంటే ఇప్పుడు అమ్మవారికి ఆయన శివలింగం చేయాలి అనుకున్నాడు విష్ణుమూర్తి, కానీ దీన్ని ప్రకృతి అంగీకరించాలి, లేదా సాక్షాత్ ఈశ్వరుడు అంగీకరించాలి. అందుకు నాకు దాహమైంది, ఆయనకి దాహమైందా? నాకు దాహమైంది, ఆమె నీళ్ళు ఇచ్చింది కాబట్టి ఇది రుణపడి ఉన్నాను. ఇప్పుడు ఇది రుణంగా భావించాడు ఆయన. ఈ రుణంతో అక్కడ శివలింగ ఏర్పాటు ఆయన చేస్తాడు. అప్పుడు చెప్తాడు అమ్మవారి గురించి, ఇది నిరతరోగల్లా చెప్తారు. అసలు ఎవరి మహాదేవుడు? అమ్మ నువ్వు భక్తితో ఇలా పట్టుకుంటాడు. ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో రెండు ఆయనే. ఏది విద్యయో ఏది అవిద్యయో అవి రెండు ఆయనే. ఏది అంతమో ఏది అనంతమో, ఏది ఆదియో ఏది చివరిదో, ఏది పెద్దదో ఏది చిన్నదో ఇవన్నీ విశ్వనాథుడే. సాక్షాత్ విష్ణువు చెప్తారు. ఇంకా చాలా ఉంది, అది మళ్ళా చెప్తాను మీకు. ఎన్నో ఉపమానాలు చేస్తాడు, 108 ఉపమానాలు చేస్తాడు ఈశ్వరుడి గురించి. అప్పుడు అమ్మవారు ఇంకా భక్తిగా ఉంటుంది. అలా భక్తిగా చేస్తూ ఉంటుంది. అయితే ముందు అగ్నిదేవుని పంపిస్తాడు. ఈ అగ్నిదేవుని పాపం ఈయన రక్షిస్తాడు. అలాగే తర్వాత ఆయన శిరస్సునున్న గంగమ్మని వరదలా పంపిస్తాడు.
అప్పటికి పాపం అప్పటికి చాలా పరీక్షలు ఎందుకుంటుంది. ఇక చివరికి ఈ అమ్మవారు ఏం చేస్తుందంటే ఆ యొక్క శివలింగాన్ని తన హృదయంతో పట్టేసుకుంటుంది. ఎప్పుడైతే ఇది మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా ఆత్మ సాక్షిగా, అంటే అమ్మవారు ఎప్పుడు అలాగే ఉంది మన కోసం, మనం కూడా అలా పట్టుకోవాలి ఈశ్వరుని. ఆమె ఆత్మ సాక్షిగా తాను చేసినప్పుడు అప్పుడు ఈశ్వరుడికి తనలో ఎవరో స్పర్శ తగిలింది. ఈశ్వరుడికి అప్పుడు అమ్మవారి స్పర్శ కలిగింది. ఆయన అప్పుడు అమ్మవారిని అనుగ్రహించడం కలిగింది. అంటే మనం క్షమించాలి, అర్థం చేసుకోవడానికి చెప్తాను. సాక్షాత్తు ద్రౌపది మాత అంటే ఆ యొక్క దుశ్శాసనుడు తీసుకొచ్చినప్పటి నుంచి చీర పట్టుకొని పెంగులాడుతా ఉంది. సభా మందిరంలోకి తీసుకొచ్చాక కూడా చీర ఒక చేత్తో పట్టుకోండి, ఒక చేత్తో వాళ్ళ ధర్మ సూక్ష్మ ధర్మాలు అడుగుతుంది. ఇలా ఇంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు, ఇది తెలియదా అది తెలియదా ఏదో అడిగింది. కానీ ఎవరి వల్ల ఇది కుదరదు అనుకుంది. చివరికి ఆ దుశ్శాసనుడికి చెప్పింది, ఇప్పటి వరకు నేను పట్టుకున్నాను కదా చీరని, ఇక నీకు బలం ఉందేమో పరీక్షించుకో. ఇక చీర నేను పట్టుకున్నావో నాకు అవసరం లేదు. నిజంగా నేను రాలినైతే, నేను ధర్మాన్ని పట్టుకొని ఉంటే, నేను యజ్ఞం అగ్నిలో నుంచి పుట్టినైతే ఎవడు నన్ను రక్షించాలో వాళ్ళు రక్షించుకుంటారు అని ఆమె అప్పుడు దాకా పెనుగులాడి వదిలేస్తుంది. ఎప్పుడు ఆవిడ వదిలేస్తుందో అనంతమైనటువంటి ఇది వస్తుంది అక్కడ. అదే ఈ విధంగా అమ్మవారికి కూడా ఇప్పుడు అలాంటి భ్రాంతి. కాంచీపురం అనగా పార్వతీదేవి మామిడి పండు వృక్షం కింద తపస్సు చేయగా పార్వతీదేవిని పరీక్షించి ఈ యొక్క అందులో భాగంగా ఈ యొక్క మహావిష్ణువు రావడము, ఆ మహావిష్ణువు కూడా అమ్మవారికి సహాయం చేయడం, అంటే ఇవన్నీ శివశర్మ గుర్తు చేసుకుంటున్నాడు. మనం ఎక్కడికైనా ఒక తీర్థానికి వెళ్ళామనుకోండి, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళామనుకోండి, ఆ ఊరికే మనం ఒక 10 మందితో పోతాము. ఇదే ఇక్కడ జరుగుతున్నటువంటి పెద్ద ఇది కలిదోషం. మనం వెళుతున్నప్పుడు ఏం చేయాలంటే, మనం లోలార్ కుండికే కాశీలో వెళ్తున్నాం అనుకోండి, ఆ లోలార్ కుండ అంటే ఏమిటి, దాని విశిష్టత ఏమిటి, దాన్ని ఎందుకు పోవాలి, దాన్ని ఎందుకు స్నానం చేయాలి, ఇది మనం స్మరించుకుంటూ వెళ్ళాలి. అంతేగాని అమ్మా నువ్వు ఆటో వాడికి ఎంత ఇచ్చావు, నువ్వు ఏమి చేసుకొని వచ్చావు, నువ్వు ఏమి టిఫిన్ తిని వచ్చావు, నువ్వు ఇంటికి పోయి ఏమి వండుకొని తింటావు, ఇవన్నీ పట్టుకున్నావు అనుకోండి, ఇంకా లోలార్ కుండి పోయినా ఒకటే పోకపోయినా ఒకటి. కానీ మనము బయలుదేరినప్పటి నుంచి అక్కడికి వెళ్ళేంత వరకు మాత్రం మీరు మనస వాచ కర్మన ఏ తీర్థానికి వెళుతున్నారో, ఏ క్షేత్రానికి వెళుతున్నారో దానిని మననం చేయాలి, దాన్నే తినాలి, దాన్నే తాగాలి, దానితోనే మీరు సహవాసం చేయాలి. అలా మీరు చేస్తూ పోతున్నారు అనుకోండి, ఈశ్వరుడు మీరు అక్కడికి పోయాక ఆ తీర్థ ఫలితాన్ని, ఆ తీర్థం యొక్క పురుషుడు, ఆ యొక్క స్త్రీ దేవతను మీకు సాక్షాత్కరింప చేస్తారు. దానివల్ల అప్పుడు మనం 10 సార్లు వెళ్ళనక్కర్లేదు, ఒక్కసారితోనే మనకు ఆ అనుభూతి, ఆనందము, దాని ఫలితము కలుగుతాయి. ఇక మళ్ళా అవసరం లేదు ఇంకొక దగ్గరికి వెళ్ళాలి. అలా కాకుండా ఇందాక నేను చెప్పినట్టు మాట్లాడుకుంటూ పోతే 100 సార్లు పోయినా ప్రయోజనం ఉంది, కాకరకాయ ప్రయోజనం అవుతుంది అంతే. ఓకేనా, కాకరకాయ తెలుసు కదమ్మా మనకి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నా మరలా మహాదేవుడు గంగమ్మని ప్రవేశించగా మహాదేవి యొక్క పార్వతీ మాత ఆలింగ స్పర్శనం చేత పులకరించి పరమేశ్వరుడు సాక్షాత్కరించి అమ్మవారిని కామాక్షి దేవిగా తనలో కలుపుకోవడం, తనని వివాహం చేసుకోవడం, విశ్వానికి మాతలుగా మారారు. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారే చేసిన ప్రయోగం ఇది. ఎలా అంటే ఆ 7 మోక్షపురులు ఉన్నాయి. 7 మోక్షపురులు, 6 మోక్ష క్షేత్రాలు ఈ యొక్క ఉత్తర భాగాన ఉన్నాయి. పాపం ఏమి పుణ్యం పాపం చేశారు దక్షిణ భాగం వాళ్ళు, అర్థమైందా? కానీ దక్షిణ భాగం వాళ్ళు క్షమించాలి. ఇది అర్థం చేసుకునే ప్రయత్నం సున్నితంగా చేయండి. మన కర్మలో ఉంటాం ఎక్కువ, మనకి కర్మ దోషాలు ఎక్కువ ఉంటాయి. కానీ అటువంటి కర్మ దోషాలు మనకు ఉన్నప్పటికీ కూడా అమ్మవారు పోనీలే వాళ్ళు మా బిడ్డలే కదా అని మనల్ని కరుణించడం కోసం అమ్మవారే అక్కడికి వచ్చి వెలిసి ఆ యొక్క కాంచీపురాన్ని ఒక మోక్ష క్షేత్రంగా చేసింది. అర్థమవుతుందా? ఎందుకంటే మనకు ఉన్నటువంటి 7 మోక్ష క్షేత్రాల్లో కాశీ మొదటి స్థానం, నాకు తెలిసి 2వ స్థానం కాంచీపురం. ఎందుకంటే అయోధ్య రాముడు కూడా అమ్మకే ముందు మాట్లాడు. అలాగే మనం ద్వారక వెళ్ళామనుకో, ద్వారకలో ఉన్నటువంటి కృష్ణుడు కూడా అమ్మ తర్వాతే నేనంటాను.
అంటే ఇలా అనమాట. అమ్మవారు అక్కడ ఎలా కూర్చొని ఉంటుందంటే కాంచీపురంలో కామాక్షి దేవి యోగం ముద్రలో, అంటే చాలా చక్కగా రెండు కాళ్ళు ఇటొక కాలు ఇట్లా పైన వేసుకొని చక్కగా వెన్నుపూస నిటారుగా పెట్టి, మీకు నేను చెప్పాను మన శరీరంలో 72,000 నాడులు ఉన్నప్పుడు ఈ 72,000 నాడులు 3 నాడులు బాగా పనిచేస్తాయి. ఇడానాడి పింగళానాడు సుషుమ్నానాడు. ఈ ఇడానాడి పింగళానాడు ఏం చేస్తాయంటే మన వెన్నుపూసలు మొదటి నుంచి చివరి వరకు ఉన్నటువంటి ఈ 6 చక్రాలను ఒకే సరళ రేఖపై తీసుకుని వచ్చి జీవుడిని ఉన్నత అధోముఖంగా చేసి ఊర్ధ్వముఖంగా పైకి లేపేసి ఇక పోరా ఎందుకు ఎన్ని జన్మలు ఎత్తుతావు అంటే అమ్మవారు అలా కూర్చొని ఉంటుంది అక్కడ. ఆ అమ్మవారిని మీరు అలా చూస్తూ చక్కగా నిజంగా అమ్మవారి పటం అలా పెట్టుకుని ఆవిడ కూర్చున్న భంగిమలో మనం కూర్చున్నాం అనుకోండి, ఒక 5 నిమిషాలు చేసినా చాలు. చంద్రశేఖర పరమాచార్య గారు పాపం చాలా పొడుగుండేవాడు. ఆయన అలా కూర్చోవని చాలా చేయాలనుకున్నారు, ఆయన కుదరలేదు. కానీ కుదరకపోయినా అమ్మవారు అనుగ్రహించారు. అమ్మవారు 4 చేతులలో, ఆమెకి 4 చేతులు కనబడతాయి. ఈ 4 చేతులలో ఒక చేతిలో చెరుకు గడ, మరొక చేతిలో తామర పువ్వు. తామర పువ్వు మనకి తెలుసు. చెరుకు గడ అంటే ఏంటంటే చెరుకు చూడండి, చూడ్డానికి భూమి ఎక్కడో ఉంటుంది. ఆ భూమిలో మీరు చెరుకును కూడా చూడండి అడ్డంగా నాటాలి. చెరుకును నాటేటప్పుడు మీరు చూసారో లేదో, చెరుకును తీసుకొని పండబెడతారు. మిగతా విత్తనాలన్నీ మనం ఇలా వేస్తాము, చెరుకుని మాత్రం పండబెడతాం. పండబెట్టినటువంటి చెరుకు దానిలో ఉన్నటువంటి ఆ గనుపు దగ్గర అది నిట్టనిటారుగా నిలబడుతుంది. అవునా కదా? మిగతా చెట్లన్నీ అటు ఇటు వంగుతాయి అలాగా. అదేవిధంగా ఈ చెరుకు మాత్రము చక్కగా పైకి వస్తుంది. అంటే దీని అర్థం ఏమిటంటే అమ్మవారి ఆ చెరుకు గడలో ఉన్నటువంటి ఎన్నో అర్థాలున్నాయి. అందులో ఒక అర్థం ఏంటంటే ఏది ధర్మమో, ఏది యోగమో, ఏది మోక్షమో, ఏది మనకి కావాలో దాన్నే మిగతా పట్టుకోవద్దు అన్నది అక్కడ నిటారుగా. ఇంకొక తామర పువ్వు చూడండి, బురదలో పుడుతుంది. అందులో బురదలో తన ఆకులు తల్లిదండ్రులు లాంటి ఆకులను కూడా తాకదు. అది ఆకులను కూడా తాగకుండా ఆకుల నుంచి ఒక అడుగు ఎత్తుకుని వస్తుంది. ఏమో కొంచెం పక్కనే ఉంటే ఆకులు ఆగేస్తుందేమో నన్ను, అలా ఒక అడుగు పైకి వేస్తుంది. ఎప్పుడు ఆకాశం వైపుకే చూస్తుంటుంది. అందుకే అవి అమ్మవారి దగ్గర అలంకారంగా అయ్యాయి. మనం కూడా అలా అవ్వాలి. అమ్మవారి దగ్గర రామచిలుక ఉంటుంది, లేకపోతే ఎన్నో ఆయుధాలు ఉంటాయి. మనం కూడా ఒక్కొక్క ఆయుధం అవ్వచ్చు. అంటే అమ్మవారి చేతులలో తామర పుష్పం, ఒక చేతిలో రామచిలుక, ఒక చేతిలో అంకుశం. అంటే ఈ 3 మాత్రము మనకి గొప్ప మేలు చేసేవి. అంకుశం మాత్రం ఏమిటంటే నిజంగా మీరు వెళ్ళి ఆ అమ్మవారి 2 పాదాలు ఇలా ఉంటాయి కదా, అమ్మా నేను మహా పాపిని, ఇవన్నీ నాకు తెలియదు అని ఆ అమ్మవారి పాద పద్మాలను మనం ఆశ్రయించగలిగితే ఆవిడ మనకి తెలియకుండానే మన వెనక ఒక అంకుశాన్ని వేసి ఏ దుష్టగ్రహాలు మనపై చూస్తున్నాయో, ఏ పాపకర్మలు మన పక్క ఉన్నాయో అవన్నిటిని అంకుశం వేసి పక్కకు లాగేస్తూ ఉంటుంది. అంకుశం ఇది అనమాట. అంటే అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఈ శివశర్మ అనుకుంటున్నాడు అక్కడికి వెళ్ళిన వాడు ఇప్పుడు ఆల్రెడీ 4 క్షేత్రాలు చూసి వచ్చాడు. అయోధ్య, ప్రయాగ వెళ్ళాడు, అలాగే కాశీ వచ్చాడు, అలాగే ఉజ్జయిని వెళ్ళాడు. ఈ 4టికి వెళ్ళిన ఫలితంతో ఆయనకి అమ్మవారి సాక్షాత్కారం నాకైతే నిజంగా కలిగింది మా వీణా వల్ల. అలా కలిగినట్టుగా అక్కడ ఆయన భావిస్తున్నాడు. కాంచీపురంలో కామాక్షిదేవి యోగ ముద్రలో ఉండడం వల్ల సృష్టిలో ఉండే, ఇక్కడ చూడండి దానివల్ల ఏమి లాభం అంటే ఆవిడ అలా ఉండడం వల్ల సృష్టిలో ఉండే అన్ని శక్తుల మీద మనం ప్రభావం చేయగలం. ఇప్పుడు నేను కూడా ఈ బెంచ్ ఎక్కి కూర్చొని నేను అలా చక్కగా కూర్చున్నాను అనుకోండి, మీరు కూడా చూడండి మనకి అక్కడక్కడ కొంతమంది కూర్చొని ఉంటారు. అలా వాళ్ళు నిజంగా అలా నిటారుగా కూర్చొని ఉంటే దోవన మనం పోతూ ఉంటాం. మనం ఏదో ఎమర్జెన్సీగా ఏదో పని మీద పోతున్నాం, అప్పో ఎవరో వాళ్ళు బాగా ధ్యాన స్థితిలో ఉన్నారే, వాళ్ళు బాగా తపస్సు చేసుకుంటున్నారే వాళ్ళు, అంటే మనం ఎప్పుడైతే అలా కూర్చుంటామో ఈ 6 చక్రాలు ఒక సరళ రేఖలో వచ్చినప్పుడు మన శరీరంలో మన ముఖంలో తెలియకుండానే ఒక తేజస్సు వచ్చేస్తుంది. ఆ తేజస్సు ఏమి చేస్తుందంటే మంచి వాళ్ళని దగ్గరికి రాపించుకుంటుంది, చెడ్డ వాళ్ళని భయపడి పారిపోయేలాగా చేస్తుంది. అయ్యో వాడు ఏదో భయంగా ఉన్నాడు, వాడి కళ తూతా మంత్రం అంటాడేమో, ఎందుకు వచ్చిన ప్రకారమ అని వాడు వెళ్ళిపోతాడు. ఈ విధంగా సృష్టిలో ఉండే అన్ని శక్తుల మీద తన ప్రభావం చెందుతుందంట.
అంటే చూడండి, ఆవిడ అలా కూర్చొని విశ్వాన్ని రక్షిస్తుంది. ఇది అన్నమాట. కామాక్షి అమ్మవారు మామిడి చెట్టు కింద శివలింగ ప్రతిష్ఠ చేసి ఆ ఈశ్వరుని అనుగ్రహం పొందినటువంటి, అక్కడ వివాహం జరిగింది కదా, అక్కడ కాసేపు కూర్చున్నాడట మన శివశర్మ. ఇక్కడే కదా మా అమ్మ మా నాన్నకి వివాహం జరిగింది, నిజంగా క్షమించాలి. మనకి షష్ఠి పూర్తయిన ఒకటి పెడతారు, ఎందుకంటే అందరూ చూస్తారు పెళ్లిళ్ళు, అమ్మా నాన్న పెళ్లి, కానీ బిడ్డలు చూడరు, ఎందుకంటే వాళ్ళ తర్వాత వస్తారు. కానీ ఈశ్వరుడు అనుకుంటాడు, అయ్యో బిడ్డలు కూడా చూడాలి కదా పెళ్లి. వాళ్ళ అమ్మా నాన్న ఆనాడు ఎలా చేసుకున్నారో, కాబట్టి అందుకే షష్ఠి పూర్తి అనేది మళ్ళా మనకోటి పెట్టారు. ఆ షష్ఠి పూర్తి నిజంగా ఎవరైతే పుణ్య దంపతులు అవుతారో ఆ బిడ్డలు చేయాలి వాళ్ళకి. అమ్మా 30 ఏళ్ళు 40 ఏళ్ళు మమ్మల్ని పెంచారు, పోషించారు, మీరు ఎంతో మీ జీవితాన్ని మీరు మా కోసం త్యాగం చేశారు, చాలా చాలా శ్రమపడ్డారు, చాలా చాలా కాంప్రమైజులు చేశారు మీరు, కాబట్టి మనస వాచ కర్మణ మీకు ఒక నమస్కారం అని మీరు మళ్ళా ఇప్పుడు చంటి బిడ్డలై, మీరు మళ్ళా నవ దంపతులై నిజంగా అది చేయాలి. ఎందుకంటే జీవిత చక్రంలో 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఒక జీవిత చక్రం అయిపోతుంది. ఎవరికైతే షష్ఠి పూర్తి జరుగుతుందో వాళ్ళు 80 ఏళ్ళ వరకు బతుకుతారు. ఒకవేళ అలా జరగని పక్షంలో 55 నుంచి 65 లోపల టపా కట్టేస్తారు. క్షమించాలి, కొన్ని ఉన్నాయన్నమాట, అవి పక్కన వెళ్దాం. కంచి